నంద్యాల పట్టణంలో జనాభా విపరీతంగా ఉండటం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. రోడ్ల పక్కన పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, బిల్డింగ్లు ఉండటం వల్ల వాహనాలు పార్కింగ్కు స్థల సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు కార్లు, బైక్లు రోడ్లపైనే పార్కింగ్ చేసే వెళ్లటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. సీఎం మల్లికార్జున్ గుప్తా ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నటువంటి వాహనాలకు వీల్ లాక్ వేయటం జరిగింది. ఎక్కువగా సూరజ్ గ్రాండ్ ఫంక్షన్ వారికి పార్కింగ్ లేకపోవడంతో ఎక్కువగా ఫంక్షన్కి వచ్చే వాళ్ళు వాహనాలు రోడ్డుపైనే పెట్టడంతో అక్కడ ప్రజలు అవస్థలు పడుతున్నారు. సలీం నగర్కు చెందిన ప్రజలు ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అక్కడ వాహనాలు రోడ్డు పక్కన ఉండటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. వాహనాలకు వీళ్లకు లాక్ వేయడం జరిగింది. ఎన్నోసార్లు ఫంక్షన్ హాల్ వారికి చెప్పినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో వాహనాలకు జరిమానా వేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా సీఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో జనాభా పెరగడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, అదేవిధంగా సూరజ్ గ్రాండ్ ఇండస్ట్రియల్ హాస్పిటల్ వారికి పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, ఇప్పటికైనా వారు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఫార్మిక్ లేస్ ఏర్పాటు చేసుకోవాలని, లేని పక్షాన వాహనాలకు జరిమానా వేయటం జరుగుతుందని, ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు. నంద్యాల టౌన్ లో ముఖ్యంగా ఈ ఫంక్షన్ హాల్స్, తర్వాత ఈ లాడ్జెస్, ముఖ్యంగా ఈ సూరజ్ గ్రాండ్ ఈ లాడ్జికి వీళ్ళకు ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్ కు పార్కింగ్ లేదు. ముఖ్యంగా ఈ సలీం నగర్ కు పోయే దారిలో వీళ్ళు మొత్తము ఫంక్షన్ హాల్ కు ఫంక్షన్ కు వచ్చినంత విజిటర్స్ అంతా బండ్లన్నీ రోడ్ల మీద పెట్టి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. ఇంత ముందు కూడా చాలా సార్లు కంప్లైంట్లు వచ్చినాయి. అక్కడ సలీం నగర్ కు పోయే పబ్లిక్ అంతా పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చాలా సార్లు చెప్పాము వాళ్లకు. వాళ్ళు ఖాళీ ఆల్టర్నేటివ్ వాళ్ళు రెమెడీ చూసుకోలేదు. ఫంక్షన్ జరిగినప్పుడల్లా ఈ పద్మావతి నగర్ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ లో పార్కింగ్ అంతా వెహికల్స్ పార్కింగ్ చేపించి ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు. అలాగే ఈ సూరజ్ హోటల్ ఒకటి, తర్వాత ఇండస్ హాస్పిటల్ కూడా, ఆ శ్రీనివాస సెంటర్ లో ఉండే ఇండస్ హాస్పిటల్ కూడా అంబులెన్సులు రావడానికి పోవడానికి, అక్కడికి వచ్చే పేషెంట్లు పార్కింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేదు. ఈ కన్సర్న్ ఆసుపత్రి మేనేజ్మెంట్, ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ లో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి కోరుతా ఉన్నాము. మీ వలన పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను కోరేది ఏమంటే, వీళ్ళ యొక్క ఎన్ఓసి రివైజ్ చేసి వీళ్లకు పార్కింగ్ ఏర్పాటు చేసుకునేంత వరకు వాళ్లకు ప్రెజర్ చేసి వాళ్ళకు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అది ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి సూచిస్తా ఉన్నాము.